కార్యేషు దాసి కరణేషు మంత్రి సైనేషు రంభ భోజ్యేషు మాత క్షమయా ధరిత్రి. మహిళల ఔన్నత్యాన్ని ఎంతో గొప్పగా చెబుతారు. ఓ ఇల్లాలికి ఇవ్వాల్సిన మర్యాద గౌరవం గురించి పురాణాలు ఇతిహాసాల్లో ఎన్నో శ్లోకాలున్నాయి. స్త్రీలను దేవతలతో పోల్చే మన దేశంలో కూడా అడుగడుగున వారికి ఎన్నో ఆటంకాలు. ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్న కన్నీళ్లు కడగండ్లు తప్పట్లేదు. పుట్టింటి నుంచి ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టే అమ్మాయిలకు నరకం చూపిస్తున్న ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. ఈ కథలో కూడా ఓ అభాగ్యురాలు అష్టకష్టాలు అనుభవించింది. చివరకు ఆమె ఏం చేసిందో, ఏ నిర్ణయం తీసుకుందో ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్లో చూద్దాం. భర్త ఎలాంటి వాడైనా భార్య భరిస్తుంది. తాగుబోతైతే అతన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. అనుమానపు పిశాచైతే ఎలాగోలా సర్దుకుపోతుంది. చివరకు శాడిస్ట్ అయినా అడ్జస్ట్ అయ్యేందుకు ట్రై చేస్తుంది. కానీ మగాడు కాని మొగుడిని ఎలా భరిస్తుంది? భారతి మాత్రం భరించింది. గుట్టుగా జీవించేందుకు సిద్ధపడింది. కానీ తన శీలాన్ని మరొకరికి ఇవ్వమని భర్తే అడగడంతో ఆమె సహించలేకపోయింది. ఆ దుర్మార్గుడికి తగిన శాస్తి చేసింది. భారతి తన భర్త రామకృష్ణన్ చంపగానే అతడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వచ్చారు. కోడలే తమ కొడుకుని చంపేసిందంటూ లబోదిబోమన్నారు. ఇంతలో అక్కడికొచ్చిన భారతి, అవును సార్, నేనే చంపాను. నా మొగుడు మగాడు కాదు, అసలు మనిషే కాదు, అందుకే చంపాను సార్ అంటూ తన కథ చెప్పింది. నా పేరు భారతి. మా అమ్మ సరస్వతమ్మ, నాన్న లక్ష్మీనారాయణ, ఆర్టీసీ బస్ డ్రైవర్. వాళ్లకు నేనొక్కదాన్నే కూతుర్ని. ఒక్కదాన్నే కావడంతో ఎంతో గారాబంగా పెంచుకున్నారు. నాన్న తన సంపాదనలో కొంత మొత్తాన్ని నా పెళ్లి కోసం దాచేవాడు. నా పెళ్లి ఘనంగా చేయాలని, ఓ మంచి ఇంటికి కోడలిగా పంపాలని అమ్మ ప్రతిరోజు పూజలు వ్రతాలు చేసేది. నేనింకా చిన్నపిల్లనే అనుకుంటూ వాడు గోరు ముద్దలు తినిపిస్తూ ఉండగానే నా డిగ్రీ అయిపోయింది. వెంటనే పెళ్లి సంబంధాలు చూశారు. ఓ డాక్టర్ సంబంధం వచ్చింది. 24 గంటలు డ్యూటీలో ఉంటాడు. ఇక నిన్నేం చూసుకుంటాడు? వద్దు అన్నారిద్దరు. నేను సరే అన్నాను. రెండోసారి లాయర్ని తీసుకొచ్చారు. రోజు కేసులు, వాయిదాలు అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వద్దులే అన్నారు. నేను మీ ఇష్టమన్నాను. ఓ రోజు ఒక అతన్ని తీసుకొచ్చారు. అందంగానే ఉన్నాడు. నాకే కాదు, మా అమ్మా నాన్నలకు నచ్చాడు. అతడు కూడా నేను నచ్చానని చెప్పాడు. ఇంకే ఉంది, ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం. సరిగ్గా అప్పుడే మా నాన్న అబ్బాయి ఏం చేస్తుంటాడు అని పంతులు గారిని అడగగానే, అందగాడు కదండి, సినిమాల్లో వేషాలు వేస్తూ ఉంటాడు, హీరో కావాలని ట్రై చేస్తున్నాడు అని చెప్పాడు. మా నాన్న కాస్త కోపంగా పంతులు గారిని పక్కకు రమ్మన్నాడు. ఏమయ్యా,
మా అమ్మాయి చుట్టూ తిరిగే అబ్బాయిని తీసుకురమ్మంటే నువ్వేమో అమ్మాయిల చుట్టూ తిరిగేవాడిని తీసుకొచ్చావు. సినిమాల్లో పనిచేసే వాళ్లకు ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలుంటాయి. వాళ్ళు వేషాలు వేయడం కాదు, వెధ వేషాలేస్తారు. వద్దు, తక్షణమే అతన్ని తీసుకుపో అంటూ దాదాపు కొట్టేంత పనిచేశాడు. అందరబ్బాయిలు అలా ఉండరని చెప్పాల్సిన పంతులు గారు భయపడిపోయారు. వెంటనే అతన్ని తీసుకుని పారిపోయారు. అతడు వెళ్లిపోయాడు. కానీ అతని ఫేస్, ఆ అమాయకత్వం నాకు బాగా గుర్తుండిపోయాయి. అతని పేరేంటో అడగాలనిపించింది, కానీ అప్పటికే వెళ్లిపోయాడు. వెతికి వెతికి చివరకు మా నాన్నే ఓ సంబంధం తెచ్చాడు. అతడు రామకృష్ణ, అందరూ ఆర్కే అంటుంటారు. చూడడానికి ఒడ్డు పొడుగు బావుంటాడు. చక్కటి చదువుంది, ఉద్యోగము ఉంది, వాటికి మించిన వినయం కూడా ఉంది అని చెప్పారు. అతను చూస్తే ఎవరికైనా మంచి ఒపీనియనే కలుగుతుంది. రామకృష్ణ తల్లిదండ్రులు అనంతమ్మ, హరినాథులు. రామకృష్ణ గ్రాఫిక్ డిజైనర్. 2-3 కంపెనీలో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ తో సొంతంగా డిజైనింగ్ చేస్తున్నాడు. ఆ టెక్నాలజీ గురించి మా నాన్నకు తెలియకపోయినా సంపాదన బాగానే ఉంటుందని తెలుసుకుని అతనికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. పెద్దగా హంగామా ఆర్భాటాలు లేకుండా ఆప్యాయత అనురాగాల మధ్య మా పెళ్లి జరిగింది. పెళ్లిలో లాంఛనాలు బాగానే ముట్ట చెప్పారు. దాదాపు 7 లక్షల కట్నమిచ్చారు. మాకున్నది ఒక్కమ్మాయే కదా, మా తర్వాత ఆస్తి తనదే, అంటే మీదే అంటూ మా నాన్న ఆయనకు చెప్పాడు. డబ్బు మీద ఆశ లేనట్లు, అమ్మాయే వాళ్లకు లక్ష్మి అన్నట్లు మా అత్తమామలు భలే నటించారు. వాళ్ల మాయ మాటలు తెలియక మంచి కుటుంబంలోకి నన్ను పంపించామని సంతోషపడ్డారు అమ్మా నాన్నలు. 20 ఏళ్లు పెంచుకుని పంచుకున్న ఆనందం ఇకపై తమతో ఉండదన్న బాధ ఆ రోజు అప్పగింతల్లో దుఃఖం రూపంలో కనిపించింది. నన్ను అత్తారింటికి పంపిస్తూ చిన్న పిల్లాడిలా మా నాన్న ఏడ్చిన జ్ఞాపకం నాకింకా గుర్తుంది. వర్జ్యం వచ్చేస్తుందంటూ పూజారి గారు తొందర పెట్టారు. అలా నా కొత్త ప్రయాణం మొదలైంది. భారతీ కాపురం ఎలా సాగింది? భర్త మగాడు కాదని తెలిసాక అన్ని జీవితంలోనైనా తొలి రాత్రి ఓ మరుపురాని అనుభూతి. కానీ భారతీ విషయంలో అది కాళరాత్రిలా మారింది. ఏ అమ్మాయికి కలగని అనుభవం ఆమెకు ఎదురైంది. ఏ ఇల్లాలకి జరగని అన్యాయం ఆమెకు జరిగినట్లయింది. మరి భారతి ఏం చేసింది? రామకృష్ణ ఆమెకు ఇచ్చిన సలహా ఏంటి? ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టాను. మొదటి రాత్రికి ఏర్పాట్లు చేశారు. అంతా కొత్తగా ఉంది. అలాంటివన్నీ సినిమాల్లో చూడటం తప్ప నిజంగా కూడా అంత గొప్పగా చేస్తారని ఆ క్షణం వరకు నాకు తెలీదు.
ఆ రోజు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడంతోనే తొలి రాత్రి అయిపోయింది. ఇంటి కోడలి కాబట్టి అన్ని పనులు చేశాను. సమయం తెలియకుండానే ఆ రోజు గడిచిపోయింది. మళ్లీ రాత్రైంది. రెండో రోజు రాత్రి అదే వాతావరణం. పళ్ళు, పాలు, అగరొత్తులు, సెంటు వాసన. కానీ నా భర్తతో తొలి రోజుకి రెండో రోజుకి తేడా కనిపించింది. మొదటి రాత్రి పరిచయంతోనే ముగించిన అతడు రెండో రోజు నేను వచ్చేసరికి నిద్రపోయాడు. పెళ్లి పనుల వల్ల అలసిపోయాడేమోనని నేను పడుకున్నాను. సరిగా నిద్ర రాలేదు. ఎంతకు తెల్లారలేదు. అతడు లేచి కాసేపు మాట్లాడితే బావుండు అనిపించింది. ఆ ఆలోచనతోనే రాత్రి గడిచిపోయింది. ఇక మూడో రోజు రాత్రి రాని వచ్చింది. అదో కాళరాత్రి. నా జీవితానికి షాక్ ఇచ్చిన రాత్రి. భారతి, ఐఎమ్ సారీ. నేను నిన్ను సుఖపెట్టలేను. దట్ మీన్స్ నేను మగాణ్ణి కాను. ఐఎమ్ సారీ అన్నాడు. గుండె బద్దలైనట్లు, అగ్నిపర్వతం పేలినట్లు అనిపించింది. భారతి, ఐఎమ్ సారీ. నేను నిన్ను సుఖపెట్టలేను. దట్ మీన్స్ నేను మగాణ్ణి కాను. ఐఎమ్ సారీ అన్నాడు. గుండె బద్దలైనట్లు, అగ్నిపర్వతం పేలినట్లు అనిపించింది. నిజంగా ఎవరూ అలా చెప్పుకోరు. కానీ అతడు చెప్పాడు. ఏదో ఆట పట్టిస్తున్నాడు అనుకున్నాను. కానీ చెప్పిన ప్రతి అక్షరం నిజమని కొన్ని క్షణాలకే తెలిసిందే. లోపల ఆవేశాన్ని అణుచుకుంటూ, అయితే నన్నెందుకు చేసుకున్నావు అంటూ గట్టిగా నిలదీశాను. నేను మగాణ్ణే అని అందరూ గుర్తించడం కోసం అన్నాడు. నాకు చెప్పుతో కొట్టాలనిపించింది. రేపు పిల్లలు లేరని నన్ను అందరూ అవహేళన చెయ్యరా అని గద్దించాను. అది మనిద్దరికీ సంబంధించింది. అంటే నీకు అందులో సంబంధం ఉంటుంది. అయినా ఇప్పుడున్న టెక్నాలజీతో ఏదో ఓ రకంగా మేనేజ్ చేస్తాలే అన్నాడు. ఎంతో పగడ్బందీ ప్లాన్ తో నా జీవితాన్ని సర్వనాశనం చేశాడనుకున్నాను. అప్పుడే ఆ క్షణమే విడాకులు తీసుకోవాలనిపించింది. కానీ ఎన్నో ఆశలతో నన్ను అత్తారింటికి పంపించిన అమ్మా నాన్నలు గుర్తొచ్చారు. నా కోసం ఎంతో చేసిన వాళ్లకు మరింత భారం కాకూడదనుకున్నాను. నా తలరాత ఇలా ఉందేమో అని దేవుడి మీద భారం వేసేసి సర్దుకుపోయాను. మా అత్తమామలు నెల రోజుల వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి అదనపు కట్నం కోసం హింసించడం మొదలుపెట్టారు. విచిత్రం ఏమిటంటే మా అత్తమామలే అదనపు కట్నం అడుగుతున్నట్లుగా మా ఆయనకు కూడా తెలియకూడదంట. నేను చచ్చినా ఆ పని చేయనని వాళ్లతో నిర్మోహమాటంగా చెప్పాను. నువ్వెందుకు చేస్తావే? మీ అమ్మా నాన్నలు చస్తే ఆస్తంతా మాదే కదా, అందుకే వాళ్ల చావుకి ముహూర్తం పెట్టాలనుకుంటున్నాం అని అత్తమామలు చెప్పడంతో నాకు చిర్రెత్తుకొచ్చి మా అత్త చెంప చెళ్ళు మరిపించాను. నేను కొట్టిన విషయం మా ఆయనకు చెప్పి నానా గొడవ చేస్తారనుకున్నాను. కానీ ఆ విషయమే వాళ్ళు చెప్పలేదు. పైగా ఓ పిల్లాన్ని తమ చేతిలో పెట్టమని ఆయన అడిగారు. అప్పుడే అర్థమైంది మా ఆయన సంగతి. అతని అమ్మా నాన్నలకు కూడా అతని గురించి తెలియదని. మా అత్తమామలకు డబ్బు పిచ్చి ఆ ఇంట్లో క్షణక్షణం నరకంగా గడపసాగాను. ఓ రోజు మా ఆయనతో ఒకతను వచ్చాడు.
వీడు నా ఫ్రెండ్ బంగారం, పేరుకు తగ్గట్టు బంగారమే అంటూ పరిచయం చేశాడు. అతను నాకు ముందే తెలుసన్నాను. మా ఆయనతో పాటు అతడు షాక్ అయ్యాడు. ఏంటండి, నేను గుర్తులేనా? నన్ను పెళ్లి చేసుకోవడానికి పంతులు గారితో పెళ్లి చూపులకు వచ్చారుగా అంటూ గుర్తు చేశాను. సారీ అండి, నేను మర్చిపోయాను, పెద్దగా పట్టించుకున్నట్లు క్యాజువల్ గా చెప్పాడు. ఇంతలో మా ఆయన కల్పించుకుంటూ, అంటే మీ ఇద్దరు మొగుడు పెళ్లాలు కావలసిన వాళ్ళు, తొందరపడి నేనే చేసేసుకున్నానన్నమాట అంటూ నవ్వేశాడు. ఒక్క నిమిషం ఉండండి అంటూ లోపలికెళ్లి టీ తెచ్చాను. ఇంట్లో బంగారం ఒక్కడే ఉన్నాడు. మా ఆయనకు ఏదో ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళాడట. ఇద్దరం టీ తాగుతుండగా మా అత్తగారు వచ్చారు. ఎవరంటూ అడిగారు. మీ అబ్బాయి ఫ్రెండ్ అని చెప్పాల్సిన నేను, కావాలనే నాకు తెలిసిన అతను అని చెప్పాను. బంగారం వెళ్లిపోగానే మా అత్త నా దగ్గరకొచ్చి, తెలిసినవాడంటే ఎలా తెలుసు అంటూ గుచ్చి అడిగింది. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. పెళ్లి చూపుల్లో చూశాను, కానీ మా నాన్నకు నచ్చలేదు, వెళ్లిపోయాడు. మీ అబ్బాయికి కూడా ఫ్రెండ్ అట, అందుకే ఇక్కడికి వచ్చాడు. చాలా, ఇంకా కావాలా అంటూ కోపంగా చెప్పాను. మా అత్త నా అరుపులకు ఉరిమి ఉరిమి చూసింది. ఓ రోజు సూపర్ మార్కెట్కి వెళ్లాను. అనుకోకుండా బంగారం అక్కడ కనిపించాడు. అక్కడేదో షూటింగ్ జరుగుతుంటే వచ్చాడంట. నన్ను చూసి పలకరించాడు. నేను మాట్లాడుతూ ఉండగా మా అత్త వచ్చింది. మమ్మల్ని ఇద్దరినీ చూసింది. బంగారం అనుకోకుండా ఆమెను కలుస్తున్నాడా, లేక ఏదైనా వంకర ఆలోచనలతో పలకరి? అసలే మగాడు కాదు, అయినా సర్దుకుపోయి సంసారం చేస్తుంటే రామకృష్ణ మరో తుఫాను తెచ్చాడు. అతని పోరు పడలేకపోయింది. ఆమెలో సహనం నశించింది. ఫలితంగా దారుణం జరిగిపోయింది. నేను బంగారంతో మాట్లాడిన రోజు సాయంత్రం మా ఆయన ఫోన్ చేసి, బంగారం మన ఇంటికి వస్తాడు, నాకు కొంచెం లేట్ అయినా ఉండమని చెప్పు, వాడితో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పాడు. ఆ కాల్ కట్ చేయగానే బంగారం ప్రత్యక్షమయ్యాడు. అతన్ని హాల్లో కూర్చోబెట్టి నేను ఇంట్లో పనులు చేసుకుంటుండగా మా ఆయన మళ్లీ ఫోన్ చేశాడు. నేను రావడానికి లేట్ అవుతుంది, వాడు బోర్ ఫీల్ అవుతాడు, కొంచెం కంపెనీ ఇవ్వమని చెప్పాడు. నేను అయిష్టంగానే బంగారం దగ్గరికి వెళ్లి, ఎలా ఉంది మీ సినీ ఫీల్డ్, పెళ్ళెప్పుడు అని అడిగాను. దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నాం. వాడిప్పట్లో వచ్చేలా లేడు. నాకు పనుంది, మళ్లీ వస్తానని చెప్పి బంగారం వెళ్లిపోతుండగా మా అత్తగారు వచ్చింది. ఒంటికాలు మీద లేచి అరిచింది. నీకు వాడికి సంబంధం ఏంటి? సూపర్ మార్కెట్లో మాట్లాడుకోవడం, ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టావా అంటూ నన్ను నానా మాటలంది. నేనే తప్పు చేయనప్పుడు ఆమెకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదనిపించింది. మా ఆయనతో నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి బంగారం వచ్చేవాడు. కాకతాళీయంగా కలుస్తున్నాడా, కావాలని వస్తున్నాడో నాకు అర్థమయ్యేది కాదు.
ఇప్పటికే మా అత్తతో ఓ నరకం, మా ఆయనతో మరో నరకం అనుభవిస్తున్న నాకు బంగారం రూపంలో మరో నరకం వస్తుందేమో అనిపించింది. ఓ రోజు మా ఆయన సినిమాకు తీసుకెళ్లాడు. అక్కడ ఎవరి కోసమో ఎదురు చూడసాగాడు. పదండి లోపలికెళ్దామన్నాను. బంగారం వస్తానన్నాడు. ఇంకా రాలేదు. వాడి కోసమే ఎదురు చూస్తున్నా అన్నాడతడు. మనం సినిమాకొస్తే మధ్యలో అతనెందుకండి అంటూ సీరియస్ అయ్యాను. అతను వస్తే వస్తాడు, లేదంటే లేదు, వెళ్లి టికెట్ తీసుకోండి అన్నాను నేను. టికెట్స్ వాడే తీసుకుంటానన్నాడు అని మా ఆయన చెప్పగానే బంగారం కావాలని ఇదంతా చేస్తున్నాడు అనిపించి వెంటనే ఆటోకి ఇంటికి వచ్చేశాను. ఓ గంట తర్వాత మా ఆయన ఇంటికి వచ్చాడు. అలా వచ్చేస్తే ఎలా? నువ్వేం చిన్నపిల్లవు కాదు, మధ్యలోనే వచ్చేయడం సంస్కారం కాదంటూ నాకే నీతులు చెప్పుకొచ్చాడు. నేను కావాలని మా ఆయన దగ్గర బంగారం ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఓ గంట సేపు ఎక్కడైనా మాట్లాడేందుకు ఏర్పాటు చేయమని బంగారానికి చెప్పాను. అతడు కూడా నాతో మాట్లాడాల్సి ఉందన్నాడు. ఊరి చివర అతన్ని కలిశాను. నేనెంతో కోపంతో తిట్టాలని వెళ్లాను. కానీ బంగారం మనసు అర్థం చేసుకోలేకపోయాను. ఆ రోజు నేను విని తట్టుకోలేని విషయం ఒకటి చెప్పాడతడు. వారం కిందట మా ఆయన బంగారం ఇంటికెళ్ళి ఏడుస్తూ, రే నీకెంత డబ్బైనా ఇస్తాను, నిన్ను హీరోని చేస్తాను, కానీ మావిని ప్రేమించి ఆమెకి దగ్గరై ఆమెని తల్లిని చేసే బాధ్యత నీది అంటూ చెప్పాడట. అతని నిజస్వరూపాన్ని బయట పెట్టాలనుకున్న బంగారం ఆ విషయం నాతో చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించాడట. ఎలాగైనా నన్ను నా భర్త నుంచి రక్షించాలని చూశాడట. వద్దురా, ఆ అమ్మాయి చాలా మంచిది, అలా చేయడం కరెక్ట్ కాదని మా ఆయనకు బంగారం చెబితే, నువ్వు కాకపోతే ఇంకొకరితోనైనా ఆ పని చేయిస్తా, కానీ నువ్వు బతికుండవని బెదిరించాడు. నాలో ఆవేశం నిప్పులు కక్కింది. రక్తం మరిగిపోయింది. ఆ క్షణాన మా ఆయన నా పక్కనే ఉంటే మలమలా మాడి మసైపోయేవాడు. ఆ రోజు రాత్రి బంగారంతో గడపమని ఆయనే అనడంతో ఆవేశం ఆపుకోలేక చంపేశాను సార్, చంపేశాను, నన్ను కూడా చంపేయండి సార్ అంటూ ఏడ్చేసింది భారతి. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పిన భారతి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. చట్టరీత్యా ఆమె చేసింది నేరమే అయినా సామాజిక కోణంలో ఆమె చేసింది తప్పని ఎవరికీ అనిపించదు. కారణం, ఏ అమ్మాయికి జరగకూడని అన్యాయం ఆమెకు జరిగింది కాబట్టి. ఇలాంటి భర్తలుంటే భారతి ఇలాంటి ఆత్మగౌరవం ఉన్న ఏ మహిళైనా అలాగే చేస్తుంది. చట్టాలు శిక్షలు అంటూ చేతులు ముడుచు కూర్చోదు. ఆడదంటే ఆటబొమ్మ కాదని, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని సూచిస్తోంది ఈ కథ. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యకు అన్యాయం చేయవద్దని, ఆమె సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.